అందరికీ నమస్కారము. అందరూ బాగున్నారు కదా? మా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియోలు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఈరోజు నేను మీకు మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే మిత్రునికి ఉండేటటువంటి లక్షణాలు. మంచి మిత్రునికి 6 లక్షణాలు ఉంటాయి. ఒక మంచి మిత్రుడు 6 లక్షణాలు కలిగి ఉంటాడనమాట. అలాంటి మిత్రుడే నిజమైన మిత్రుడు. ఈ కాలం లోపల మిత్రులు ఏం చేస్తుంటే కేవలం బెల్లం ఉంటే చీమలు ఏ విధంగా వస్తాయో మిత్రులు కూడా అదే విధంగా ఉంటుందన్నమాట. స్నేహం అనగానే మనకు గుర్తుకొచ్చే కథ కుచేలుని కథ. కాబట్టి ఒక మంచి మిత్రునికి ఉండేటటువంటి 6 లక్షణాలు ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. అలాంటి లక్షణాలు ఉన్న మిత్రుని మాత్రమే ఎంచుకోండి. ఈరోజు డబ్బుల కోసం అని చెప్పి స్నేహం చేసి డబ్బులు ఇవ్వగానే తీసుకోగానే ఫ్రెండ్స్ని చంపడం ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అలా కాకుండా ఒక మంచి మిత్రునికి ఉండేటటువంటి 6 లక్షణాలు చెప్తాను. ఆ లక్షణాల ప్రకారం మీరు మిత్రుణ్ణి ఎంచుకోవచ్చు. దదాతి ప్రతి గృహణాతి గుహ్యమాఖ్యాతి పృచ్చతి భుక్తే భోజయతే చైవ షడ్విధం మిత్రలక్షణం. అంటే దదాతి ప్రతి గృహణాతి, మిత్రుడు ఏ విధంగా ఉండాలంటే ఇవ్వాలి, తీసుకోవాలి. దదాతి ఇవ్వాలి, దదాతి గృహణాతి ఫ్రెండు తనకు కావాల్సింది ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకోవాలి, ఫ్రెండ్కి కావాల్సింది ఇవ్వాలన్నమాట. దదాతి ప్రతి గృహణాతి గుహ్యమాఖ్యాతి పృచ్చతి, తనకున్నటువంటి రహస్యాలను తనకున్నటువంటి బాధలను ఫ్రెండ్కు చెప్పాలి. అదేవిధంగా ఫ్రెండు నుంచి తను తెలుసుకోవాలి. తన ఫ్రెండ్ రహస్యాలను తెలుసుకోవాలి. తన రహస్యాలను తన బాధలను ఫ్రెండ్కి చెప్పాలి. ఫ్రెండ్ యొక్క లక్షణాలను బాధలను తను తెలుసుకోవాలి. భుక్తే భోజయతే శైవ షడ్విధం మిత్ర లక్షణం. ఫ్రెండ్ ఏ విధంగా ఉండాలంటే తను తన ఫ్రెండ్కి తినిపించాలి, ఆకలిలో ఉన్నటువంటి ఫ్రెండ్కి తినిపించాలి. అదేవిధంగా తను ఫ్రెండ్ దగ్గర తినాలన్నమాట. ఈ 6 లక్షణాలు కలిగి ఉండాలి. ఇవ్వడం, తీసుకోవడం, రహస్యాలను చెప్పించుకోవడం, అడగడం, అదేవిధంగా అన్నం పెట్టడం, తన ఫ్రెండ్ దగ్గర తినడం. ఈ విధంగా 6 లక్షణాలు కలిగినటువంటి ఫ్రెండు నిజమైన ఫ్రెండు. ఈ ఫ్రెండు 6 లక్షణాలు కలిగి ఉంటాడు. కాబట్టి ప్రపంచంలో అన్ని బంధాల కన్నా కూడా ఫ్రెండ్షిప్ చాలా గొప్పది. నిజమైన ఫ్రెండ్ దొరికితే కనుక అంతకన్నా అదృష్టం ఇంకెవరికి ఉండదు. కాబట్టి ఈ శ్లోకం ద్వారా 6 లక్షణాలు కలిగినటువంటి ఫ్రెండ్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఎవరు ఏంటి అనేది తెలుసుకొని ఆ ఫ్రెండ్తో స్నేహం చేయండి. ఎవరితో అంటే వాళ్ళతో స్నేహం చేసి ఎవరు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఇవ్వాలి, తీసుకోవాలి, రహస్యాలు చెప్పాలి, అడగాలి, భోజనం పెట్టాలి, తినాలి. ఈ 6 లక్షణాలు కలిగినటువంటి మిత్రునితో స్నేహం చేయండి. అన్ని బంధాలకు స్నేహం గొప్పదని నిరూపించుకోండి. గొప్ప ఫ్రెండ్షిప్తో అందరూ మెలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.